అందరికీ నమస్కారం. మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు ఎలాంటి వారో పూర్తిగా తెలుసుకోండి. మన గురించి, మన పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలామందికి ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ప్రకారం ఎవరు ఎలాంటి వాళ్ళో మానసిక వ్యక్తులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. చాలా దేశాల్లో రాశి ఫలాల ఆధారంగా మనుషులు ఎలాంటి వారో అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో మనుషుల ప్రవర్తన, నడత, మాట్లాడే తీరు, తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఎలాంటి వారో గుర్తిస్తున్నారు. అయితే ఈ మధ్య బ్లడ్ గ్రూప్ ఆధారంగా కూడా మనుషులు ఎలాంటి వాళ్ళు అంచనా వేస్తున్నారు. రక్తంలో ఉండేవి 4 గ్రూపులే. అవి O, B, A, AB. మరి ప్రపంచంలో జనాభా 100 కోట్లు. అందరినీ 4 గ్రూపులకే పరిమితం చేయడం కరెక్టేనా అన్నది ఓ చర్చనీయాంశం. అందుకే ఇలాంటి అంచనాలన్నీ వ్యతిరేకిస్తూనే చాలామంది సరదాగా అసలు తమ గ్రూప్ గురించి ఏం చెప్పారా అని తెలుసుకుంటున్నారు. జపాన్ ప్రజలు ఈ బ్లడ్ గ్రూప్ పోలికను బాగా నమ్ముతారు. ఆ దేశంలో ఎక్కువ మంది A గ్రూప్ వారు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కువగా B వాళ్ళు ఉన్నారు. ఏ బ్లడ్ టైప్ పర్సనాలిటీ. ఏ బ్లడ్ గ్రూప్ వారు తెలివైన వారు. ఏం చేసినా శ్రద్ధతో చేస్తారు. సున్నితంగా ఉంటారు. సాయం చేసే రకం. వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. సహనం ఎక్కువ. శాంతిని కోరుకుంటారు. కొన్నిసార్లు అతి సున్నితత్వం అవుతారు. అంటే తమతో పాటు సమాజం మొత్తం ఉన్నతంగా ఉండాలని అతిగా కోరుకుంటారు. వీళ్ళకు రూల్స్ బ్రేక్ చేయడం నచ్చదు. ఖచ్చితంగా ఫాలో అవుతారు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. ఏదైనా నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒకేసారి ఎక్కువ రకాల పనులు వీళ్ళు చేయలేరు. ప్రతిదీ శుభ్రంగా సరైన చోట ఉండాలనుకుంటారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. ఏం చేసినా పూర్తిగా ఏకాగ్రతతో చేస్తారు. నిబద్ధతతో ఉంటారు. వీళ్ళు చాలామందికి అతి శుభ్రత సమస్య ఉంటుంది. బాగా ఒత్తిడికి లోనవుతారు. వీళ్లకు యుద్ధం నచ్చదు. గొడవలు నచ్చవు. కలిసిమెలిసి ఉంటారు. అభిప్రాయాలు, ఐడియాలు బాగా పంచుకుంటారు. ఏ గ్రూప్ వాళ్లను మనం బాగా నమ్మొచ్చని కొందరు మానసిక వ్యక్తులు చెప్తున్నారు. బి బ్లడ్ టైప్ పర్సనాలిటీ. బి బ్లడ్ గ్రూప్ వారు తమ క్రియేటివిటీతో ఫేమస్ అవుతారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకునే విషయంలో మాత్రం అంత సమర్థంగా పనిచేయలేరు. దేనికైనా శ్రద్ధ పెట్టారంటే పూర్తిగా దానిపై ఏకాగ్రత చూపించగలరు. ఓ లక్ష్యం పెట్టుకున్నారంటే అది నెరవేరకపోయినా దాన్ని వదలరు. మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా కోరుకుంటే ప్రపంచంలో ది బెస్ట్గా అది ఉండాలని మనసులో బలంగా ఫిక్స్ అవుతారు. వీళ్ళు ఒకేసారి ఎక్కువ పనులు చేయలేరు. ఒక్కోసారి ఒక దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. లోతుగా, వేగంగా ఆలోచిస్తారు. ఇతరుల మైండ్ సెట్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. వీళ్లకు సవాళ్లు నచ్చవు. ఇతరులతో పోటీలు, వివాదాలు నచ్చవు. నమ్మదగిన స్నేహితులుగా మారతారు. కొన్ని సమయాల్లో స్వార్థం, నిస్సహాయం వంటి లక్షణాల వల్ల ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. బి గ్రూప్ వారిలో ఈ సమాజం ఎక్కువగా నెగిటివ్ లక్షణాలనే చూస్తుంది. అందువల్ల వీళ్ళు ఒంటరి అవుతారు. ఒక్కోసారి వీళ్లే దూరంగా జరిగిపోతారు. వీళ్లను అంచనా వేయడం చాలా కష్టం. ఏబి బ్లడ్ టైప్ పర్సనాలిటీ. ఏ బి గ్రూపుల లక్షణాలు ఏబి గ్రూప్లో వారితో ఉంటాయి. ఇతరులకు వీళ్ళు అర్థం కారు. డబుల్ సైడ్ ఉన్నట్లుగా ఇతరులకు వీళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు ఒక్కసారి బీలాగా చాలా ధైర్యంగా ఉంటారు. ఒక్కోసారి ఏలాగా బాగా మొహమాట పడతారు. చెప్పాలంటే ఒక్కో వ్యక్తిలో 2 వ్యక్తులు ఉన్నారా అనిపించేలా ఉంటారు. అపరిచితుల ముందు ఈ బ్లడ్ గ్రూప్ వారు వాస్తవంగా ఉంటారు. అయితే వీళ్ళు ఎలాంటి వారో కొత్త వారికి అంత ఈజీగా అర్థం కాదు. ఈ గ్రూప్ వారిలాగే ఈ బ్లడ్ గ్రూప్ కూడా ప్రపంచంలో తక్కువగా ఉంటుంది. ఏబి గ్రూప్ వారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. ఏబి టైప్ వారితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే జీవితంలో బోర్ మూమెంట్ అనేది ఉండదు. ఎప్పుడు ఇతరులకు ఫన్ ఇస్తూనే ఉంటారు. చిన్న విషయాల్ని వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. అంటే ప్రతిదీ గుచ్చి చూడరు. లైట్ తీసుకుంటారు. అయితే వీళ్ళు ఒత్తిడిని జయించడంలో విఫలమవుతుంటారు. వీళ్ళు చాలా వేగంగా ఉంటారు. ఇతరులతో డీలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇతరుల కోణం నుంచి కూడా విషయాన్ని ఆలోచించగలరు. వీళ్లకు లెక్కలు బాగా వస్తాయి. లాజికల్ స్కిల్స్ బాగా ఉంటాయి. లోతుగా విశ్లేషించగలరు. ఓ బ్లడ్ టైప్ పర్సనాలిటీ. ఓ గ్రూపు వ్యక్తులు పక్షుల్లా విహరించేందుకు ఇష్టపడతారు. ఒకే చోట ఉండలేరు. ధైర్యం ఎక్కువ. తమను తాము ఉన్నత స్థానంలో ఉండేలా చూసుకుంటారు. ఏం చేయాలనుకుంటున్నారో అది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. వీళ్లలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చిన్న విషయాల్ని వీళ్ళు లైట్ తీసుకుంటారు. అయితే వీళ్లకు ఏ గ్రూప్ వాళ్ళు తగిలితే ఆ ఏ గ్రూప్ వాళ్ళు వీళ్ళను చూసి స్వార్థపరులు అనుకుంటారు. ఎందుకంటే ఏ గ్రూప్ వాళ్ళు చిన్న విషయాలపై కూడా ఎంతో శ్రద్ధ పెడతారు. ఓ గ్రూప్ వాళ్ళు ఉదారంగా ఉంటారు. దయాగుణం, జాలి గుణం ఎక్కువ. వీళ్లను ఎక్కువ మంది ఇష్టపడతారు.
ఓ గ్రూప్ వాళ్ళు మార్పుల్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలరు. ఇలాగే ఉండాలనే రూల్ వీళ్ళను పెట్టుకోరు. కఠినమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు చాలా సమర్థంగా ఉండగలరు. ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా స్థిరంగా, మనసులో బలంగా ఉంటారు. అందుకే ఓ గ్రూప్ వారిని జపనీయులు వారియర్స్ అని పిలుస్తుంటారు. వీళ్ళు నిజాయితీ పరులు. వీళ్లకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా, నిజాలు దాచేవాళ్ళన్నా ఇష్టం ఉండదు. వీళ్ళు ప్రతిదీ భారీగా ఊహించుకుంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.